అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి కృష్ణయ్య డిమాండ్ చేయడం జరిగిందండి. సో అలాగే పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలకి సంబంధించి ఎంప్లాయీస్కి చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపును ఉపసంహరించుకుని గ్రూప్ 1, 2, 3, 4 ఉద్యోగుల సంఖ్యను పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీఆర్ కృష్ణయ్య ప్రభుత్వం డిమాండ్ చేశారు. నిరుద్యోగ సంఘాల సమావేశం నిరుద్యోగ జాబ్ చైర్మన్ నీల వెంకటేష్ అధ్యక్షతన మంగళవారం బైషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగింది. అయితే ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల వయసును 61, 63 లేదా 65 సంవత్సరాలకు పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తుందని, ఈ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఇక వయోపరిమితిని పెంచాలని ఏ ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కూడా కోరడం లేదని, ప్రభుత్వం ఇలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. ఇక పదవి విరమణ తర్వాత ప్రశాంత జీవితం గడపాలని ఉద్యోగులు కోరుకుంటున్నారని, ప్రభుత్వం ఏకపక్షంగా వయోపరిమితిని పెంచడం తగదన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 16 లక్షల మందికి పైగా నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతూ తమ శక్తియుక్తులు వృధా చేసుకుంటున్నారని, ఇక పదవి విరమణ వయసు పెంచితే నిరుద్యోగులకు తీరని అన్యాయం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కూడా ఉద్యోగుల వయోపరిమితిని 58 సంవత్సరాల నుండి 61 సంవత్సరాలకు పెంచి ప్రభుత్వం అయితే పెద్ద తప్పు చేసిందని, ఇప్పుడు మళ్ళీ పెంచి నిరుద్యోగుల పొట్ట కొడతారా అని చెప్పేసి ప్రశ్నించింది. సో అయితే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు నిరుద్యోగులు రాత్రింబవళ్లు ఇల్లు తిరిగి ప్రచారం చేసి అధికారంలోకి తీసుకొచ్చారని గుర్తు చేశారు. సో ప్రభుత్వం పదవి విరమణ వయసు పెంచితే నిరుద్యోగులు 40,000 ఉద్యోగ అవకాశాలు కోల్పోతారని తెలిపారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి వయోపరిమితి పెంపును వెంటనే ఉపసంహరించుకుని నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరారు.